ఆ రోజు ఉదయం న్యూఢిల్లీ న్యూస్ పత్రికల్లో కిన్నెరా బ్యాంకు దోపిడీకి గురైన వార్త వచ్చింది. సెంట్రీ సజీవ దహనమైన విషయం ప్రముఖంగా రాశారు. వేలిముద్రల నిపుణులు, పోలీసు డాగ్స్, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దోపిడీ ఎలా జరిగింది నిర్ధారణ కాలేదు. సెంట్రీ ఎలా చనిపోయింది మిస్టరీగానే ఉంది. పెట్రోల్ లాంటి పదార్థంతో సెంట్రీని తగలబెట్టలేదని అర్థమవుతోంది. షాక్ కొట్టి మరణించినట్టున్న బూడిదిగా మారడం ఎలా సంభవం? రకరకాల ఆలోచనలు పోలీసు అధికారుల్ని కందిరీగల్లా చుట్టుముట్టాయి. అర్ధరాత్రి జరిగిన ఆ ఘాతుకాన్ని ముందుగా చూసింది ఓ విలేకరి. ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరుతూ కెనరా బ్యాంకు షట్టర్స్ ఓపెన్ చేసి ఉండడం చూసి తన బైక్ ఆపి లోపలికి వెళ్ళాడు. లోపల బూడిద కుప్పలా మారిన సెంట్రీ కనిపించాడు. లాకర్ ఓపెన్ చేసి ఉండడం, మరో సెంట్రీ స్పృహ తప్పి పడుండడం, వెంటనే తన కలానికి కెమెరాకు పని చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వార్తను అందరికన్నా ముందు తనే ఫ్లాష్ చెయ్యాలనుకున్నాడు. అతని చేతివేళ్లు వేగంగా కదులుతున్నాయి. జరిగిన సంఘటనను రిపోర్టుగా తయారు చేశాడు. బ్యాంకు లూటీ అయిన విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బ్యాంకు మేనేజర్ పరుగు పరుగునొచ్చాడు. పోయిన డబ్బు లక్షల్లో ఉంది. లక్కీగా ఆ రోజు జీతాల కోసం కొన్ని కంపెనీలు డబ్బు డ్రా చేసి తీసుకువెళ్ళాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో ఇలాంటివి సర్వసాధారణమే. కానీ ఇలా ఓ మనిషిని సజీవ దహనం చేయడం పోలీసు శాఖను ఆశ్చర్యపరిచింది. డీసీపీ ఆ వార్తని మొదటగా ఫ్లాష్ చేసిన రిపోర్టర్ని పిలిపించాడు. అతని పేరు నితీష్ రాయ్. అతడిని అరగంట పాటు ప్రశ్నలు వేశాడు. నితీష్ రాయ్ డీసీపీ ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పాడు. మరికొన్నింటికి తెలీదని చెప్పాడు. ఆ రోజు రాత్రి బ్యాంకు దోపిడీకి గురైన విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి పబ్లిక్ టెలిఫోన్ బూత్ కోసం వెతుకుతుంటే ఓ వ్యక్తి తాపీగా నడుచుకుంటూ వెళుతున్నాడు. పిలిచినా పలకలేదు. అతని దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది. బ్యాగు చివర నుంచి 500 రూపాయల కట్ట కనిపిస్తోంది. తను అతన్ని అడ్డగించిన ఒక్క తోపు తోశాడు. అతని మొహం తను ఎన్ని వేల జనం మధ్యున్నా గుర్తుపట్టగలడు. ఆ విషయం అప్పుడే పోలీసులకు చెప్పదలుచుకోలేదు. చెబితే ఆ విషయాన్ని ఫ్లాష్ చేయొద్దంటారు. ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ ఫ్లాష్ చేసే అవకాశం అరుదుగా వస్తుంది. మరుసటి రోజు న్యూఢిల్లీ న్యూస్ అనే పేపర్లో ఆ ఆగంతకుడు ఎవరు అన్న శీర్షికతో న్యూస్ ఐటెం వచ్చింది. దోపిడీ జరిగిన సమయంలో ఓ వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళ్లిపోయాడని, అతని చేతిలో ఓ బ్యాగ్ ఉందని, అతన్ని అడ్డగించిన విలేకరిని తోసేశాడని ఆ వార్త సారాంశం. ఇంకా ఈ విషయంలో తమ పత్రిక లోతుగా పరిశీలించనుందని, కొత్త కోణంలో కొత్త విషయాలు తెలియజేస్తామని రాసిందా పత్రిక. నితీష్ రాయ్ పనది. డామిట్, వాట్ ఈస్ దిస్? కోపంగా న్యూఢిల్లీ న్యూస్ పత్రికను నేల మీదకి గిరాటేస్తూ అన్నాడు ఖాన్. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరో ఓ వ్యక్తి బస్మను అడ్డగించినప్పుడు దాన్ని టేకిటీజీగా తీసుకోవడం పొరపాటైంది. ఇప్పుడు ఆ రిపోర్టర్ మరిన్ని విషయాలు సేకరిస్తే కష్టమే. అంతేకాదు, బ్యాంకు చుట్టుపక్కల అలాంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి విలేకరి సిద్ధమయ్యాడట. కరాంజియా చెప్పాడు. మొదట్లోనే మన ప్రయత్నం బిడిసికొట్టింది, ఖాన్ కోపంతో అనేశాడు. నో మిస్టర్ ఖాన్, మనం భయపడాల్సిన పనిలేదు. అతని వివరాలు లల్లురామ్ ద్వారా తెలుసుకోండి. ఆ విలేకరి ఏ టైంలో ఇంటికి బయలుదేరతాడో తెలుసుకుని మన బస్మను పంపి చంపమని చెబితే సరి. అగర్వాల్ అన్నాడు. ప్రాబ్లం క్రియేట్ అవదా? ఖాన్ సందేహంగా అడిగాడు. ఏం కాదు. ఈ ఢిల్లీలో రోజు రోజు క్రైమ్ రేటింగ్ పెరుగుతోంది. అందులో ఇదొకటి అనుకుంటారు. అదిగాక అతని బ్యాక్గ్రౌండ్ సేకరించాను. అతను బ్రహ్మచారి. అతనికి వెనక ముందు ఎవరూ లేరు. పత్రికాఫీసులో కూడా అతనికి శత్రువులే ఎక్కువ. ఓ విషయంలో ఎడిటర్కు ఇతనికి మధ్య గొడవైంది. పత్రిక చైర్మన్కు ఈ రిపోర్టర్ మీద సదభిప్రాయం ఉండడం వల్ల అలాగే పత్రికలో ఉండిపోయాడు. సో మనం అనుకున్న ప్రమాదం ఏమీ ఉండదు, కరాంజియా చెప్పాడు. దెన్ ప్రొసీడ్ అన్నాడు ఖాన్. ఏయ్ మౌనా, పేపర్ చూసావా? బ్యాంక్ రాబరీ హార్బుల్ కదూ అంది భామిని. బ్యాంకులు దోచుకోవడం మామూలైంది అంది సుచిత్రా శర్మ. సర్లే, ఆ లూటీలు మర్డర్లు మనకెందుకులే అంది శర్మిష్ట. పోనీ ఇవాళేం చేద్దామో చెప్పండి, రేపటి నుంచి మళ్ళీ బిజీ షెడ్యూల్ కదా అంది భామిని. నేను 3 రోజుల పాటు సెలవు పెట్టాను మౌనంది. 3 రోజుల? ఏంటి కొంపదీసి ఆ 3 రోజులు కాదు కదా కన్నుగీటి అంది శర్మిష్ట. ఏ 3 రోజులు? భామిని కావాలని అడిగింది. కేర్ఫ్రీ రోజులు సుచిత్రా శర్మ అంది. మౌనమొహం ఎర్రబడింది. మీకసలు సిగ్గుందా అంది ఒళ్ళు మండి. అదుంటే ఇలా ఎందుకు మాట్లాడతాం గాని ఎంతకీ సెలవెందుకు పెట్టినట్టు.
నా గ్రీకు వీరుణ్ణి కలుసుకుందామని. గ్రీకు వీరుడా? ఎవరే? అక్కినేని నాగార్జున? కాదు, రేలంగి రమణారెడ్డి అంది మౌన. మరే, నేనింకా ఒడివేలు బ్రదరేమో అనుకున్నా. శర్మిష్ఠ అండంతో మౌన ఇలా అయితే లాభం లేదని అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళింది. ముగ్గురు మౌనం వెనగ్గా ఆమె గదిలోకి వెళ్లారు. అబ్బా చెప్పవే. ముగ్గురు బ్రతిమలాడేసరికి ఇక తప్పదని చెప్పింది. అదే మన ఎదురు అపార్ట్మెంట్లో ఉండే హీరో అంది. అతనా? ఇదేం సెలక్షనే? ఆ జీవుడు మొహంలో నవ్వెప్పుడైనా చూసావా? బహుశా అతనికి నవ్వడం అనే ప్రక్రియ ఒకటి ఉన్నట్టు కూడా తెలిసినట్టు లేదు. టార్జాన్కు జీన్స్ వేసినట్టుంటాడు అంది భామిని. అయితేనే అతను మనిషేగా. మనిషే, కానీ మ్యాన్లీతనం లేదే. పర్లేదు, నాకుందిగా, ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఏ మౌన, ఆర్ యు సీరియస్? సుచిత్రా శర్మ అడిగింది ఆశ్చర్యంగా మౌన మొహంలోకి చూస్తూ. నీకెందుకా డౌట్ వచ్చింది? మౌన తాపీగా అంది. అది కాదు, అతనెవరో తెలీదు, ఎలాంటి మెంటాలిటీయో తెలీదు. కాలేజ్ మేట్ కాదు, కొలీగ్ కాదు, అలా జస్ట్ కనిపించాడు. కాకపోతే ఓ చిన్న డాష్ ఇచ్చాడు. ఆ మాత్రానికే టెంప్ట్ అయిపోయావా? ఏమో, కారణం అడిగితే చెప్పలేను. బహుశా నాకు తెలిసి ఏ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు సరైన కారణంతో ప్రేమించరేమో. ఐ లైక్ హిమ్. సరే, పోనీ అతను కూడా నిన్ను ప్రేమించాలిగా. ప్రేమించాలని రూలేం లేదే అంది మౌన. అంటే అతను ప్రేమించకపోయినా నువ్వు అతన్ని ప్రేమిస్తావా? వైనాట్, సర్టెన్లీ. అతను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ ఎందుకు అవుతుంది? అతను ప్రేమించాడు, నేను ప్రేమిస్తాను. అతను డిన్నర్ ఇచ్చాడు, నేను డిన్నర్ ఇస్తాను. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నేను నా సైడ్ మాత్రమే ఆలోచిస్తున్నాను. నా ప్రేమను అతనికి చెబుతాను. అతనికి కూడా అదే అభిప్రాయం ఉంటే అతను నన్ను ప్రేమిస్తాడు. లేదంటే? సుచిత్రా శర్మ ఆశ్చర్యంగా అడిగింది. నేను మాత్రమే ప్రేమిస్తాను అంటే వన్ సైడ్ లవ్వా? ప్రేమ వన్ వే ట్రాఫిక్ లా ఉండకూడదే భామిని అంది. మౌన నవ్వి అంది. నాకు ఈ కొటేషన్ల మీద, ప్రేమ మీద, కొందరు చెప్పే సూక్తుల మీద నమ్మకం లేదు. ప్రేమ పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. నా కోణంలో ప్రేమ వన్ వే ట్రాఫిక్ లానే ఉండాలి. ఇద్దరు వ్యాపారస్తులు చేసుకునే అగ్రిమెంట్లా ఉండకూడదు. నీకీ లాభం ఇస్తాను, నాకీ లాభం కావాలి. నీకీ పర్సంటేజ్ ఇస్తాను, అందుకు నాకు బెనిఫిట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు. ఇలాంటి గివ్ అండ్ టేక్ పాలసీ నచ్చదు. నేను మీకు ఇష్టపూర్తిగా ఇది ఇస్తున్నాను అని ఇచ్చేయాలి అంతే. కానీ అందుకు ప్రతిగా మళ్ళీ నాకేమిస్తావ్ అనే విధంగా ఉండకూడదు. కోర్స్, ఇద్దరూ ఒకరికొకరు ప్రేమానురాగాలు ఇచ్చిపుచ్చుకుంటే ఓకే. అలా అవతల వ్యక్తి నుంచి మనకు రెస్పాన్స్ లేదని మనం మన ప్రేమను, అభిప్రాయాన్ని మార్చుకోవడమే నాకు నచ్చదు. నేను నిజంగా అతన్ని సిన్సియర్గా లవ్ చేస్తే నా ప్రేమను అతనితో చెబుతా. అతని నుంచి ప్రేమను పొందే ప్రయత్నం చేస్తా. చివరి వరకు నా ప్రయత్నంలో లోపం ఉండకుండా చూసుకుంటాను. అయినా నేను నా ప్రేమలో విఫలమైతే అతన్ని ప్రేమించడం ఓ జ్ఞాపకంగా నా మనసులో మిగిల్చుకుంటాను. మౌనం వైపు విప్పారిన నేత్రాలతో చూశారంతా. వాహ్, ఎయిర్ హోస్టెస్ మౌనేనా ఇలా మాట్లాడేది? మాకు కొత్త మౌనను చూస్తున్నట్లుంది. నీ ఎనాలిసిస్ మా అందరికీ ఆమోదయోగ్యమైనా కాకపోయినా ఓ అభిప్రాయం ఏర్పరచుకున్నాం. ఆ అభిప్రాయాన్ని ఫాలో అవుతున్నాం. ప్రేమంటే చాలా మందికి ఏంటో తెలీదు. ఎందుకు ప్రేమిస్తున్నామో తెలీదు. వయసులో వచ్చే ఒకానొక ఘట్టం ప్రేమ అనుకుంటారు. నువ్వు అలాంటి భ్రమలోనే ఉన్నావు అనుకున్నాం. ఎనీహౌ, కంగ్రాట్స్ అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ముగ్గురు మనస్ఫూర్తిగా అన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వాటి నుంచి 3 రోజుల్లోగా అతనిలో చిన్న ప్రకంపనమైన కలిగేలా చేస్తాను అంది మౌన. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అన్నారు ముక్తసరిగా. థ్యాంక్ యూ అంది మౌన. నితీష్ రాయ్ న్యూఢిల్లీ న్యూస్ ఆఫీసులో నుంచి వెహికల్ పార్కింగ్ ప్లేస్కి వచ్చాడు. తన బైకు బయటకు తీశాడు. ఆలస్యమైందేంటి బేటా? అర్ధరాత్రి 12 దాటుతూ ఉండడంతో అడిగాడు వాచ్మ్యాన్. అతనికి నితీష్ రాయ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బేటా అని ఆప్యాయంగా పిలుస్తాడు. మనకు అర్ధరాత్రి ఏంటి బాబా? మనం అర్ధరాత్రి మేల్కొనుంటేనే తెల్లారి లేవగానే జనం మనం రాసే వార్తలు చదువుతారు అన్నాడు నితీష్ రాయ్. చలి విపరీతంగా ఉంది. స్వెటర్ వేసుకున్నా ఆగడం లేదు. తలకు మఫ్లర్ చుట్టుకున్నాడు. జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఒంట్లోకి వేడొచ్చి చేరినట్టు అనిపించింది సిగరెట్ వెలిగించడంతో. బైక్ని స్టార్ట్ చేశాడు. చీకటిని చీల్చుకుంటూ బైకు ముందుకు దూసుకుపోయింది. ఆ రోజే అతను కినిరా బ్యాంకు దోపిడీ జరిగినప్పుడు తారసపడ్డ వ్యక్తి ఎక్కడుంటాడో ట్రేస్ చేశాడు. తెల్లారి వెళ్ళి అతన్ని కలవాలి అనుకున్నాడు.
కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా భస్మే అతన్ని కలిశాడు. రోడ్డుకి అడ్డంగా నిలబడున్న ఓ ఆకారాన్ని చూసి బైకు సడన్ బ్రేక్తో ఆపాడు. ఎదురుగా భస్మ. ఎవరు? కౌన్? కౌన్ హై? తన దారికి అడ్డుగా ఉన్న శాల్తీని చూసి అడిగాడు నితీష్ రాయ్. చీకట్లో ఎదురుగా ఉన్న వ్యక్తి సరిగ్గా కనిపించడం లేదు. బైకు హెడ్ లైట్ ని స్ట్రైట్ గా వేశాడు. ఆ హెడ్ లైట్ వెలుతురులో భస్మ కనిపించాడు. ఏయ్ మ్యాన్, నువ్వు ఆ రోజు బ్యాంకు రాబరీ జరిగినప్పుడు. నితీష్ రాయ్కి ఏదో అనుమానం. భస్మ అతని దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తావ్? నీ గురించి పోలీసులు చెబుతాను, నితీష్ రాయ్ అన్నాడు. భస్మ అతనికి దగ్గరగా వచ్చేశాడు. నితీష్ రాయ్ తలకు చుట్టుకున్న మఫ్లర్ని తీశాడు. ఏం చేస్తున్నావ్? నితీష్ రాయ్ భస్మను ఎదిరించిపోయాడు. కాని భస్మ బలం ముందు అతని బలం పనిచేయలేదు. ఆ మఫ్లర్ని నితీష్ రాయ్ గొంతుకు చుట్టాడు. నితీష్ రాయ్ గిలగిల్లాడిపోతున్నాడు. ప్లీజ్ నన్ను చంపొద్దు, ముజే చూడదో, రిక్వెస్ట్ చేస్తున్నాడు నితీష్ రాయ్. ఏ రియాక్షన్ లేకుండా తన 2 చేతులను నితీష్ రాయ్ గొంతు చుట్టూ బిగించసాగాడు. అంత భయంలోనూ నితీష్ రాయ్లో ఆశ్చర్యం. ఎంత కర్కశ హృదయుడైనా ఒక క్షణకాలమైనా రియాక్ట్ అవుతాడు. కానీ భస్మ విషయంలో నితీష్ రాయ్ ఆశ్చర్యంలో ఉండగానే అతని చివరి శ్వాస గాల్లో కలిసింది. అతని శరీరం నెమ్మదిగా నేల మీదకు వాలిపోసాగింది. అయినా భస్మలో ఏ రియాక్షను లేదు. భస్మ, గాలిని చీల్చుకుంటూ మాటలు వినిపిస్తోన్న ఫీలింగ్. బైక్లో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి తగలబెట్టేశాయి. అతని మెదడు పొరల్లోకి ఆ మాటలొచ్చేశాయి. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేశాడు భస్మ. జర్కిన్లో నుంచి అగ్గిపెట్టి తీసి అగ్గిపొల్ల వెలిగించి పెట్రోలు ట్యాంకులో విసిరేశాడు. ఒక్కసారి భగ్గుమంది. పెద్ద విస్ఫోటనం. బైక్తో పాటు నితీష్ రాయ్ శరీరం కూడా కాలి బూడిదయింది. ఓ నిజాన్ని ప్రపంచానికి తెలిపే ప్రయత్నంలో కాలి బూడిదిగా మారిపోయాడు నితీష్ రాయ్. ఆ దారుణం చూడలేనట్టు అగ్నికీలలు పైకెగసి బావురుమన్నాయి. భస్మ మాత్రం కనీసం అటువైపైనా చూడకుండా వెనక్కి తిరిగి నడవసాగాడు. ఆ అగ్నికీలల వెలుగుల్లో సైన్సుకు దొరకని ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అద్దం ముందు నిలబడి ఆరోసారి తనను తాను చూసుకుంది మౌన. పింక్ కలర్ మైసూరు సిల్క్ శారీ, అదే కలర్ అంచున్న బ్లౌజు, మెడలో సన్నటి గోల్డ్ చైన్. చాలా సింపుల్ గానే ఉన్న అద్భుతమైన అందం ఆమె అణువణువు తొణికిసలాడుతోంది. అది ఆత్మవిశ్వాసం వల్ల కావచ్చు. ఆమెలో అణువణువున ఉన్న అణకువ అందమైన నడక వల్ల, నడత వల్ల కావచ్చు. అవన్నీ కలగలిస్తేనే మౌన. ఓహ్ మౌన, యు ఆర్ ఎన్ ఏంజల్. తనకు తనే కాంప్లిమెంట్ ఇచ్చుకుంది. మరోసారి అద్దంలో చూసుకుని బయటకొచ్చి డోర్ వేసి లాక్ చేసి బయటకు నడిచింది. తనకున్న 3 రోజుల టైంలో ఒక రోజంతా కష్టపడి భస్మ అడ్రస్సు, పేరు తెలుసుకుంది. అతనేం చేస్తాడో ఏంటో డీటెయిల్గా కనుక్కోలేకపోయింది. ఆ రోజు తను భస్మను కలుసుకోవాలి. ఆమె ఆలోచన అదే. కాలింగ్ బెల్ నొక్కింది. భస్మ ఫ్లాట్ ముందుంది మౌన. అటువైపు నుంచి నో రెస్పాన్స్. మళ్ళీ బెల్ నొక్కింది. అయినా నో రెస్పాన్స్. మళ్ళీ గట్టిగా నొక్కింది. కాలింగ్ బెల్ మౌన. లోపల భస్మ వాష్ బేసిన్ ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటున్నాడు. అప్పుడే షేవింగ్ స్టార్ట్ చేశాడు. కాలింగ్ బెల్ శబ్దం అతని చెవులకు వచ్చి తాకింది. తాపీగా వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న మౌనం చూశాడు. హలో, అయ్యా మౌన అంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కుడి చేతిని ముందుకు చాచి. భస్మ మాట్లాడకుండా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకోసాగాడు. హలో మ్యాన్ అంది భస్మ మాట్లాడకపోవడంతో. షేవ్ చేసుకుంటూనే ఉన్నాడు. వహ్, వాట్ ఏ హ్యాండ్సమ్. ఏదో ఇంగ్లీషు సినిమాలో హీరోలానే రఫ్గా ఉండి ఇంకా ఏదో చెప్పబోతుంటే సడన్ గా మౌనని పక్కకు నెట్టాడు. పక్కకు తూలి పడబోయి తమాయించుకుని కోపంగా భస్మ వైపు చూసింది. భస్మ మాత్రం అదేమీ పట్టించుకోకుండా దండం మీదున్న టర్కీ టవల్ తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. అరే, ఓ పక్కన అందమైన అమ్మాయిని పెట్టుకుని తాపీగా బాత్రూంలోకి దొరతావు, ఇదేమైనా న్యాయంగా ఉందా? నేను మాట్లాడుతుంటే ఓ సినిమాకు కుదరని తెలుగు డబ్బింగ్లా ఉంది నీ పొజిషన్. ఒళ్ళు మండి అంది మౌన. భస్మ మాత్రం బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కొద్ది క్షణాల తర్వాత షవర్ నుంచి నీళ్లు ధారగా పడుతోన్న శబ్దం వినిపించింది. జీవుడు స్నానం చేస్తున్నాడు కాబోలు అనుకుంది. విసుగ్గా వాచి వంక, వాచీలో తిరుగుతున్న సెకను ముళ్ళు వంక చూసింది. 15 గంట తర్వాత బయటకొచ్చాడు భస్మ. వస్తూనే టవల్ విప్పి మంచం మీద గిరాటేశాడు. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కెవ్వున కేక వేసి పోస్టాఫీస్ పోస్టాఫీస్ అని అరిచింది కళ్ళు మూసుకునే. భస్మ మాత్రం తాపీగా హ్యాంగర్కు తగిలించిన బట్టలు తీసుకుని వేసుకోసాగాడు. మెల్లిగా ఓ కన్ను తెరిచి చూసింది. ప్యాంటు షర్టు వేసుకోవడం అయినట్టుంది.
అద్దం ముందు నిలబడి తల దూకుంటున్నాడు. పిచ్చెక్కిన సెన్సేషన్ కలిగింది మౌనకు. అసలు ఈ మనిషికి మరో మనిషి ఉందన్న స్పృహ లేదా అన్న డౌట్ వచ్చింది. భస్మ తయారై కీ తీసుకుని బయటకు వెళుతున్నాడు. వెంటనే భయం వేసింది మౌనకు. తను అలాగే ఉంటే బయటకు వెళ్లి తనని గదిలోనే ఉంచి తాళం వేసేలా ఉన్నాడన్న అనుమానం వచ్చేసి అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకుని భస్మకు అడ్డంగా నిలబడి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ చేతిని గట్టిగా ఊపుతూ హలో అయ్యా మౌనాంజలి గుడ్ గర్ల్ని అంది. భస్మ ఒక్క క్షణం తన చేతిలో ఉన్న ఆమె చేతి వైపు చూసి ఆమె చేతిని తోసేసి ముందుకు కదిలాడు. వెంటనే పొరుగున బయటకొచ్చేసింది. భస్మ ఫ్లాటుకు లాక్ వేసి మెట్ల మీదుగా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి బైకు స్టార్ట్ చేశాడు. మౌన అక్కడికొచ్చేలోగా బైకు స్టార్ట్ అయింది. ఏం మనిషో అనుకుంది చిరాగ్గా మౌన. ఎలాగైనా అతడిని ఈరోజు పరిచయం చేసుకోవాలనుకుంది. కానీ ఇంత కేర్లెస్ గా బిహేవ్ చేస్తాడనుకోలేదు. ఢిల్లీలో పెద్ద దుమారం. నితీష్ రాయ్ హత్య వార్త నగరమంతా కారుచిచ్చులా వ్యాపించింది. పత్రికా ప్రపంచం నివ్వెరపోయింది. ఓ పత్రికా విలేకరి హత్య కాబట్టి ఆ వార్త మరింత సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు మౌన ప్రదర్శన జరిపారు. పత్రికల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. పోలీసుల్లో కలకలం. హత్యకు గురైంది పత్రికా విలేకరి కాబట్టి పత్రికలు ఈ సంఘటనను అంత త్వరగా వదిలిపెట్టవు. అదీగాక బ్యాంకు రాబరీ, అందులో సెంట్రీ సజీవ దహనం. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలే ఈ మధ్య ఢిల్లీలో క్రైమ్ రేటింగ్ పెరిగిపోతుందని అసెంబ్లీలో గొడవ. ఇలాంటి పరిస్థితుల్లో మరో తలనొప్పి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని తీవ్రతరం చేశారు. పోలీసు డాగ్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ నిపుణులొచ్చినా ఏమీ చేయలేకపోయారు. మనం అనవసరంగా ఫోకస్ అవుతున్నాం అన్నాడు ఖాన్. తప్పదు ఖాన్ సాబ్. ఆ రిపోర్టర్కు జరిగిన సన్మానం చూసి మిగతా రిపోర్టర్స్ భయపడిపోవాలి, వణికిపోవాలి. అందుకే అతనికి ఆ ట్రీట్మెంట్. అదీగాక మనం కాముగా ఉంటే ఆ నితీష్ రాయ్ ఏదో గొడవ తెస్తాడు. అతను సామాన్య వ్యక్తి కాదు, చిచ్చర పిడుగు. మనందర్నీ పత్రికల్లో ఉతికి పారేసేవాడు చెప్పాడు కరాంజియా. నిజం ఖాన్ సాబ్. అయినా భస్మ గురించి మనం భయపడాల్సిన పనిలేదు. అతన్ని ఐరన్ మ్యాన్ గా తయారు చేస్తాను సైంటిస్ట్ అగర్వాల్ అన్నాడు. ఏం చేస్తారో నాకు తెలియదు. మరో 6 నెలల్లో భస్మ కరెంట్ మ్యాన్ కావాలి అన్నాడు ఖాన్. షూర్, తప్పకుండా అన్నాడు అగర్వాల్. ఇప్పుడు భస్మ ఎక్కడున్నాడు అడిగాడు ఖాన్. మన దగ్గరికే వస్తున్నాడు. ఎలక్ట్రికల్ సెల్లో అతన్ని ఓసారి టెస్ట్ చేసి అతని బాడీలోకి విద్యుత్ తరంగాలను పంపించాలి చెప్పాడు అగర్వాల్. సరిగ్గా అప్పుడే భస్మ వచ్చాడు. కమాన్ భస్మ, కమాన్. అగర్వాల్ వెళ్లి భస్మకు ఓ సీటు చూపెట్టి కూర్చోమన్నాడు. భస్మ కూర్చున్నాడు. హవర్ యు భస్మ అడిగాడు అగర్వాల్. ఫైన్ చెప్పాడు భస్మ. గుడ్ మార్నింగ్ భస్మ. కరాంజియా చేతిని ముందుకు చాచాడు. భస్మ నుంచి రియాక్షన్ లేదు. హలో భస్మ, గుడ్ మార్నింగ్ మాడిపోయిన మొహంతో మరోసారి అన్నాడు. అయినా భస్మ మాట్లాడలేదు. ఏంటి అగర్వాల్జీ కోపంగా అన్నాడు కరాంజియా. మీరు మర్చిపోయినట్టున్నారు కరాంజియా సాబ్. భస్మ నా మాటలకు మాత్రమే ట్యూన్ అవుతాడు. మిగతా వాళ్ల మాటలకు రియాక్ట్ అవ్వడు. అదేంటి? అదంతే. చెవిటివాళ్లు కేవలం మన పెదవుల కదలిక వల్లే మనం ఏం మాట్లాడుకున్నామో ఊహించగలరు. భస్మను కేవలం నా టోన్కు మాత్రమే ట్యూన్ అవ్వగలిగేలా చేశాను. ఇన్నాళ్ళు అతను మాట్లాడిన మాటలు చాలా తక్కువ. అతనికి మాట్లాడటమే ఓ విచిత్రం. కావాలనే అతన్ని ఈ మనుషుల నుంచి దూరంగా ఉంచాను. అంటే ఫ్యూచర్లో ఇంకెప్పుడు భస్మ రియాక్ట్ అవ్వడా? అవుతాడు. అతను మెల్లిమెల్లిగా మనుషుల్లో తిరగాలి, మనుషులను పరిశీలించాలి, వాళ్లతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అదంతా ఇప్పుడు కుదరదు. అతన్ని మనకు అనుకూలంగా మరల్చుకున్నాం. వెరీ గుడ్ అగర్వాల్ సాబ్. ఇప్పుడు అతన్ని ఏం చేయదలుచుకున్నారు అడిగాడు ఖాన్. తినబోతూ రుచి అడగడం ఎందుకు, వెయిట్ అండ్ సీ అంటూ భస్మను ఓ సెల్ వైపు నడిపించుకుంటూ వెళ్ళాడు. విశాలమైన ఆ హాలు మధ్య ఓ సెల్ ఉంది. భస్మ సెల్లోకి వెళ్ళగానే రిమోట్తో ఓ నెంబర్ నొక్కాడు. సెల్ డోర్ క్లోజ్ అయింది. పక్కనే ఉన్న మెయిన్ ఆన్ చేశాడు. ఏం చేస్తున్నారు కంగారుగా అడిగాడు కరాంజియా. ఆ సెలలో ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది. పొరపాటున దాని మీద చెయ్యేస్తే మన పని మటాష్ అన్నాడు అగర్వాల్. మై గాడ్. భస్మ చేయి వేసిన అంత రియాక్షన్ ఉండదు, కొద్దిపాటి షాక్ తప్ప అన్నాడు. భస్మ ఆ సెల లోపల ఓ కుర్చీలో కూర్చున్నాడు. రకరకాల వైర్లు భస్మ బాడీకి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఆ వైర్లెందుకు? కరాంజియాలో మళ్లీ అనుమానం. దాని ద్వారా విద్యుత్ అతని బాడీలోకి వెళుతుంది. మెల్లిమెల్లిగా అతని బాడీ విద్యుత్కు ఎడిక్ట్ అవుతుంది. విషకన్యల గురించి తెలుసుగా.
ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో ఓ అడవి తెగలో పెద్ద పెద్ద తాచుపాములను పట్టుకుని వాటి విషం పిండి ఆ తెగలోని ఆడవాళ్లకు తాగిస్తారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డకు చుక్కలు చుక్కలుగా అలవాటు చేస్తారు. ఆ బిడ్డ శరీరం విషమయం అవుతుంది. ఒక విధంగా దీనికి దానికి పెద్ద తేడా లేదు. భస్మ శరీరం కొద్ది కొద్దిగా విద్యుత్కు ఎడిక్ట్ అవుతుంది. మామూలుగా మనం మెయిన్ ఆన్ చేస్తే విద్యుత్ ప్రవహిస్తుంది. భస్మ మెదడులో కూడా మెయిన్ ఉంది. అగర్వాల్ చెప్పాడు. మెయినా? ఎక్కడా? ఆ మెయిన్ భస్మ తలలో ఉన్న మూడో కన్ను.